హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మీకు నేను ఒక మంచి చిట్కాని చెప్పబోతున్నాను. సో లెట్ us గో టు ద మెయిన్ థీమ్. ఓకే. సో ఇదొక బౌల్లో వాటర్ తీసుకున్నాను. అండ్ ఈ ఆకు తెలుసు కదా, రావి ఆకు అంటారు దీన్ని తెలుగులో. అండ్ పిప్పల్ కా పత్తా అంటారు హిందీలో, ఉర్దూలో కూడా. ఓకే. సో దాన్ని అలా మనం మిక్స్ చేసుకోవాలి, ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత ఆ మిక్చర్ని మనం బౌల్లో తీసుకున్న వాటర్లో, ఒక గ్లాస్ వాటర్ అది, సో దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత సో ఈ మిక్చర్ని అలా కలిపేయాలి. సో కలిపేసిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్, అంటే పెరుగుని తీసుకోవాలి. తీసుకొని మనం ఆ మిక్చర్లో కలిపేయాలి. సో ఫ్రెండ్స్, ఈ మిక్చర్ దేనికి యూస్ఫుల్ అంటే, చాలా ఎవరికైతే పైల్స్, మోషన్లు బ్లడ్ రావడం, చాలా గట్టిగా రావడం, ఇండైజెషన్గా ఉండడం, అండ్ హెమరాయిడ్స్ అండ్ ఫిషర్స్, ఇలా ఎవరైతే బాధపడుతున్నారో, ఎక్కడెక్కడైనా ట్రై చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి, ఫస్ట్ మీరు నా సజెషన్ ప్రకారం ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ఇలా మిక్చర్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఎర్లీ మార్నింగ్ ఏమి తినకముందు మనం ఇలా ఒక గ్లాస్ మిక్చర్ని ఇలా తయారు చేసుకొని మనం పరిగడుపున తాగేయాలి. తాగేసిన తర్వాత మీరు ఆ టైం చూసుకోండి. ఆ టైం నుండి 1 అవర్ వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. ఓకే. 1 అవర్ తర్వాత మళ్ళీ మీరు సాఫ్ట్ ఫుడ్ని తీసుకోండి. అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాకింగ్ చేయడం, బేర్ ఫుట్ వాకింగ్ చేయడం మంచిది. ఇది రోడ్డు మీద కాదు, మట్టిలో. ఓకే. వాకింగ్ చేయడం మంచిది. ఒక 20-30 మినిట్స్ వాకింగ్, స్లో వాకింగ్ చేయండి. అండ్ బాగా మసాలాలు ఉన్న ఫుడ్ తీసుకోమాకండి. అండ్ బయట ఫుడ్, జంక్ ఫుడ్ని తీసుకోమాకండి. ఓకే. సో ఇలా చేస్తే మీకు ఒక 2 to 3 డేస్లో మీకు రిజల్ట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయలేస్తారు. అండ్ మీ యొక్క నిద్ర అనేది దాన్ని ఒక సర్కాడియన్ సిస్టంలో సెటరేట్ చేసుకోండి. సర్కాడియన్ సిస్టమ్ అంటే ఏంటి, దాని గురించి నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వితౌట్ మిస్సింగ్ చూస్తూ ఉండండి మా వీడియోస్.